పరదారాహరణమే నిత్య వినోదమైన వానికి వేరు వినోదమే పాటిది. కూత ఘనముగనున్నదే. ఇది కూత ఘనత కాదు, చేత ఘనత. కావలనని ఇచ్చటికి రావలనని కట్టుబడినాను కాని ఈ బంధము మీ వాని ఘనత కాదు. అతిథులకు ఆసనమిచ్చి గౌరవించలేని అహంకారి. ఎన్నటికీ మేము నీకన్నా ఉన్నతులమే. కోతి చెట్టు కొనకొమ్మకెక్కిన నేల నడయాడు సింగము కన్నా మిన్న కాదు. వానరా ఎవ్వడవి? వాయునందనుడను, శ్రీరాముని బంటును, పేరు హనుమ. అటులనా? ఆయన లంకకు వచ్చినదెందులకు? ఒకందుకు కాదు, సీతమ్మను చెరపట్టిన మదోద్ధతుని కలరూపు తెలుసుకునేందుకు. శ్రీరామునికి ఎగ్గు తలచిన కుటిలాత్ముడు మా చేతబడిన వెలుసుకొమ్మను విరిచినట్టు అవలీలగా విరిచివేయగలమని ఎరుకపరిచేందుకు. వాదము వలె వాక్యములు కూడా పెంచకు. నీవు వచ్చిన పని అయినట్లేనా? ఒక్క వాసి మిగులున్నది. అదేమో మూర్ఖునకు హితబోధ. చిరంజీవి కరవాలము జలిపించేది అరివీరుల పైన, ఈ వనచరునిపై కాదు. దానికి మన వైరి కాదగల గణ్యత లేదు. మిమ్ము ధిక్కరించిన వీనికి మరేది దండన? మమ్ము ధిక్కరించటికి జంతువెంత? సహజ చాపల్యాన వాలము జడిపించినది, మాకు వినోదము కలిగించినది. నిండు సభలో మీ ఔన్నత్యమును తృణీకరించుటకు పెంచిన ఆ వాలమును ఖండించనా? అన్నా, పగవాడైనా పరాక్రమశాలిని ఇలా పరిభవించడం వీరధర్మం కాదు. కొమ్మలు విరిచిన కోతి నీ కంటికి ఒక వీరుడు వలె కనిపించినదా విభీషణ? కొమ్మలు విరచడంతో ఆగినదా? అప్రతిహతుడైన అక్షయుని కూల్చలేదా? అందుకై నువ్వు శిక్షింపవలదా? ఈ అడవి ద్రిమ్మరి వాళ్ళ మనకు అగ్ని తగిల్చి పౌరులందరికీ చూడవేడుకుగా పురమంతటా కలయదిప్పి తరిమి కొట్టండి.